జస్ట్ ఇప్పుడే లాస్ట్ ఇయర్ యానిమేషన్ డిపార్ట్మెంట్ లో ఆస్కర్ విన్ అయిన ది బాయ్ అండ్ ది హెరాన్ మూవీ చూసొచ్చా. సో ఈ మూవీ వరల్డ్ వైడ్ లాంగ్ బ్యాక్ రిలీజ్ అయింది. బట్ ఫైనలీ ఇప్పుడు ఇండియాలో రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీని జాపనీస్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అండ్ అలాగే ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఇంగ్లీష్ డబ్బింగ్ వచ్చేసి డేవ్ బటిస్టా, క్రిస్టియన్ బేల్, రాబర్ట్ ప్యాటిసన్ లాంటి వాళ్ళు డబ్బింగ్ ఇచ్చారు. అండ్ ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేసింది యానిమే ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్ అయిన హానో మియాజాకి. అండ్ అది కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేసిన స్టూడియో జిబ్లీ అండర్ లో. సో ఈ మూవీ ఇట్ సెల్ఫ్ ఎ స్పెషల్ మూవీ బికాస్ 11 years తర్వాత ఇది మళ్ళీ డైరెక్ట్ చేశారు. సో ఇన్ మూవీస్ ఆర్ ఇన్ స్టూడియో అండర్ లో వచ్చిన మూవీస్ అన్ని కూడా యానిమే ఇండస్ట్రీలో వన్ కైండ్ ఆఫ్ క్లాసిక్ మూవీస్ లైక్ స్పిరిటెడ్ అవే, మై నేబర్ టోరో ఆర్ ఎల్స్ గ్రేవ్ ఆఫ్ ఫైర్ ఫ్లైస్. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒకళ్ళు చెక్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా చూడండి. సో దట్ అప్పుడు మీకు ఇన్ స్టైల్ అనేది అర్థమైద్ది. బికాస్ ఇన్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్. సో అది ఈ మూవీలో ఎలా ఉందో మాట్లాడుకునే ముందు అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటో చూద్దాము. సో ఈ మూవీ స్టోరీ మెయిన్లీ 12 years old మహైతో చుట్టూ తిరుగుతుంది. వేరే వాళ్ళ మదర్ చనిపోయాక కొన్ని కారణాల మూలన హీ కమ్స్ టు అ న్యూ ప్లేస్, న్యూ హోమ్. అండ్ అక్కడ తను ఒక మిస్టీరియస్ గా ఉండే హెరాన్ ను చూస్తాడు. అండ్ ఆ హెరాన్ తను ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ కి తీసుకెళ్తుంది. సో ఇది జస్ట్ ఈ మూవీ బేసిక్ ప్లాట్. సో ఎవ్రీ టైమ్ ఆయన ఇలాంటి సింపుల్ ప్లాట్స్ తీసుకునే చాలా డెప్త్ ఉన్న మెసేజెస్ అనేవి కన్వే చేస్తారు. సో ఈ మూవీలో కూడా అలాంటి కొన్ని విషయాలు కన్వే చేశారు. లైక్ మన లైఫ్ లో ఎవరైనా క్లోజ్డ్ వన్స్ చనిపోతే మూవ్ ఆన్ అవటం. అండ్ అదొకటే కాదు, ఈ బాయ్ లో ఉన్న మిస్టేక్స్ ద్వారా మనకు ఇంకొన్ని విషయాలు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈసారి ఈ మూవీలో ఆయన సొంత స్టోరీని కూడా యాడ్ చేశారు. సో ఆయన మూవీస్ ఆర్ ఆయన గురించి తెలిసినప్పుడు ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నాడో అర్థమవుతుంది. లైక్ ఆయన ఎంత పర్ఫెక్ట్ గా ఆయన ఆర్ట్ ని క్రియేట్ చేయడంలో ఇమ్మర్స్ అయిపోయారు. అండ్ అలాగే ఇప్పుడు క్రియేట్ చేసిన ఇదంతా నెక్స్ట్ జనరేషన్ కి ఎలా పాస్ చేయాలి, ఈ విషయాలన్నీ చాలా సటల్ గా చెప్తారు. సో ఇదే ఈ మూవీ స్టైల్ ఆర్ ఇన్ స్పెషాలిటీ అనొచ్చు. వీరి స్క్రీన్ మీద కనపడుతున్న వరకే మూవీ స్టోరీ అనేది ఉండదు. అన్ని విషయాలు ప్రశాంతంగా టైం తీసుకుని సటల్ గా చెప్తారు. ఆడియన్స్ కి ఎటువంటి స్పూన్ ఫీడ్ ఉండదు. దాంతో మూవీ చూస్తున్న సేపు ఆర్ మూవీ చూసాక కూడా ఆ మూవీ గురించి మనం ఆలోచిస్తానే ఉంటాము. అండ్ ఈ స్టైల్ మూలనే కొంతమంది ఆడియన్స్ కి ఈ మూవీస్ ఒకసారి చూస్తే అర్థం కావు. బట్ ఎప్పుడైతే ఆయన చెప్దాం అనుకున్న మెసేజ్ అర్థమైద్దో అప్పుడు ఆ మూవీ బాగా నచ్చిద్ది. సో ఈ మూవీ కూడా అలాంటి కేటగిరీలోకి వచ్చింది. బికాస్ ఈ మూవీలో కూడా చాలా సటల్ అండ్ సింపుల్ విషయాలు చూపిస్తారు. ఇన్ఫాక్ట్ ఒక 2-3 minutes లాంగ్ టెక్స్ అనేవి ఉంటాయి. బట్ ఆటల్లో పెద్దగా ఏం జరగదు. లైక్ ఇద్దరు క్యారెక్టర్స్ కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఆ ఇల్లును ఒక 2-3 minutes ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ అలాగే సిమిలర్లీ ఇద్దరు జస్ట్ టీ తాగుతాం చూపిస్తారు. ఆర్ఎల్స్ ఏదైనా క్యారెక్టర్ బయటకు వెళ్తున్నప్పుడు కంప్లీట్ గా రెడీ అయ్యి ఎలా వెళ్తాడో అది చూపిస్తారు. అండ్ అది కూడా కొన్ని సీన్లలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు. జస్ట్ అక్కడ జరుగుతున్న వరకు సౌండ్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి సింపుల్ విషయాలు కూడా చక్కగా టైం తీసుకుని చూపిస్తాడు. అండ్ మేబీ ఈయన తప్ప ఇలాంటి సింపుల్ విషయాలు ఇంకెవరు చూపిరు. బికాస్ ఆడియన్స్ కి అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది కాబట్టి క్విక్ కట్స్ అనేవి చేస్తారు. బట్ స్టిల్ హీ ఫాలోస్ హీస్ 90s ఓల్డ్ స్కూల్ మెథడ్స్. సో అందుకే ఇలాంటి సింపుల్ విషయాలు కూడా టైం తీసుకుని చూపిస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఈటి మూలానే మూవీ చూసేప్పుడు ఒక బ్రీజీ ఫీలింగ్ అనేది కలిగిద్ది. బట్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అలాంటి షార్ట్స్ మూలానే కొంతమంది ఆడియన్స్ కి మూవీలో ఏం జరగట్లేదు కదా, మూవీ స్లోగా ఉందనే ఫీలింగ్ కలగొచ్చు. బట్ ఆయన స్టైల్ అయ్యేది కాబట్టి అది తెలిసిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ అలాగే మూవీలో కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసే ఫన్ అనేది చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకా యానిమేషన్ స్టైల్ విషయానికి వస్తే చెప్పా కదా, ఇన్ స్టూడియో జిబ్లీ నుంచి వచ్చే ఎవ్రీ మూవీ ఇస్ లిటరలీ హ్యాండ్ డ్రాన్. అంటే మీరు స్క్రీన్ ని చూసే ఎవ్రీ ఫ్రేమ్ చేత్తో గీశారు. సో ఈ మూవీలో కూడా అదే స్టైల్ యూస్ చేశారు. సో అందుకే మీరు కనుక కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ డ్రాన్ తోనే చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో చూడొచ్చు. లైక్ హ్యూమన్ ఎమోషన్స్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ ఫిజిక్స్ దాకా ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. అండ్ అలాగే కొన్ని స్టాటిక్ షాట్స్ కూడా చూడడానికి ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో అందుకే అదంతా చూసాక అనిపించింది డెఫినెట్ గా యానిమేషన్ పరంగా ఈ మూవీకి ఆస్కర్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి యానిమే ఫ్యాన్స్, ఐ అగ్రీ షానెన్ యానిమేస్ చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ నాకు కూడా డీమన్ స్లేయర్, ముగన్ ట్రైన్ ఆర్ జుజుత్సు కైసెన్ జీరో మూవీ ఇవన్నీ ఇష్టమే. సో నేనేమంటున్నానంటే షానెన్ యానిమేస్ వచ్చినప్పుడు ఎలా అయితే థియేటర్కి వెళ్ళి మూవీ చూసి సపోర్ట్ చేశారో అలాగే ఇలాంటి స్లైస్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇలాంటి క్లాసిక్ మూవీస్ వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి సపోర్ట్ చేయండి. బికాస్ ఇవాళ నేను థియేటర్ లో చూశాను, చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇలా తక్కువ సపోర్ట్ ఉండటం వల్లనే కొన్ని మంచి మూవీస్ అనేవి ఇక్కడ రిలీజ్ అవ్వట్లేదు. లైక్ గాడ్జిల్లా -1. సో అందుకే యానిమే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. బికాస్ ఇలాంటి మూవీస్ అన్ని కూడా థియేటర్ లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో ఓవరాల్ ఫస్ట్ నుంచి నాకు ఈ మూవీ స్టైల్ అంటే ఇష్టం. సో ఈ మూవీ కూడా ఆ స్టైల్ ఫాలో అయింది కాబట్టి నాకైతే మూవీ నచ్చింది. కానీ ఒకవేళ మీకు ఫుల్ ఆన్ యాక్షన్ మూవీస్ ఆర్ ఎల్స్ మీరు ఈ మూవీస్ ఎప్పుడు చూడకపోతే అప్పుడు మీరు ఈ మూవీకి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చూడండి. అండ్ ఇంకా ఇదేనా జెన్యూన్ రివ్యూ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే యానిమేకి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.